హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ముంబైలో అయితే ఉన్నాను. ముంబైలో హాస్టల్ నుంచి కొంచెం బయటికి రాగానే ఇక్కడ అన్న ఇడ్లీ అని అయితే కనపడింది. ఇక్కడ ఇడ్లీ తినేసి అయితే వెళ్దాము. అండ్ ఈరోజు కొంచెం ఎక్స్ప్లోరేషన్ వీడియో అయితే ఉంటుంది. ట్రైన్ వీడియో, బస్ వీడియో అయితే ఉండదు. దీని తర్వాత మళ్ళీ ట్రైన్ వీడియో అయితే వస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే ఎక్స్ప్లోరేషన్ చేద్దాము. నాకు నవీన్ అని ఫ్రెండ్ ఉన్నాడు కదా, వైజాగ్ అతను కూడా ముంబైలో ఉన్నాడంట. ఈరోజు 10:30కి వచ్చి కలుస్తున్నాడు. ఆయన రాగానే మిగతా బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఇడ్లీ తిందాం, ఎట్లుంటుందో చూద్దాం. నార్త్లో సౌత్ ఇడ్లీ, సౌత్ టు మౌత్ అంట అన్నా ఇడ్లీ. చూద్దాం ఎట్లుంటుంది లోపల. అమ్మా, ఇది కూడా ఉంది. హోటల్ మొత్తం అరిటాకు డిజైన్ ఉంది కానీ అరిటాకు ఇవ్వట్లేదు. అమ్మా, ఎందుకు ముంబై వెదర్ చాలా బాగుంది ఈరోజు. హ్యూమిడ్గా లేదు. మధ్యాహ్నం ఎట్లుంటుందో తెలియదు కానీ ప్రజెంట్ అయితే సూపర్ ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇది. ఎట్లుంటుందో తిని చెప్తా. ఇడ్లీ ఏదో రబ్బర్లా ఉంది, కొంచెం కాస్ట్లీ. కూడా అయితే బాగుంది. సాంబారే బాగాలే, చట్నీ బాగుంది. అడ్జస్ట్ అయిపోవాలి, ఏం చేద్దాం. నెక్స్ట్ దోశ అయితే ఆర్డర్ పెట్టినా, కానీ దోశ అయితే అప్ టు మార్క్ ఉంది కానీ బిల్ ఎంత అవుతుంది అనేది తెలియదు. మిగతాది తిన్న తర్వాత మాట్లాడుకున్నాం. ఓ ప్లేట్ ఇడ్లీ వడ, అంటే 2 ఇడ్లీలు ఒక వడ, ఒక ప్లేన్ దోశ 120 రూపీస్ అయింది మొత్తం కలిపి. మామూలు ఎక్స్పెన్సివ్ కాదు కదా. టేస్ట్ కూడా అంత అప్ టు ద మార్క్ కాదు, కానీ ఇక్కడ ఇదే పెద్ద విషయం దొరకడము. ఉన్నదాంతో సర్దుకొని పోవడమే. ప్రెసెంట్ అయితే నేను బస్ స్టాప్ దగ్గర ఉన్నా. ఇక్కడ నిలబడి 2 మినిట్స్ అయింది. ఆ 2 మినిట్స్లో 3 ఎలక్ట్రిక్ బస్సులు పోయినాయి. అయితే నార్మల్ బస్సులు అయితే కనిపిస్తలేవు ఇక్కడ. మన దగ్గర కూడా ఇట్లానే ఎలక్ట్రిక్ బండ్లు మారుస్తే బాగుంటుందని అయితే అనుకుంటున్నా. ఇది కాదులేండి, ఇది ప్రైవేట్ బస్సు. అక్కడ బస్సు పోయింది, అది కూడా ఎలక్ట్రిక్. గమనించిన పోయే ట్రాఫిక్ తక్కువ ఉంది, వచ్చే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ డివైడర్ సైడ్ ఒక లైన్ ఓపెన్ చేసి ఇట్ లైన్ లో కూడా పంపుతున్నారు. చూడండి, ఇది ఎక్కడ జరుగుతుంది అంటే హైదరాబాద్ లో ప్యాట్నీలో జరుగుతుంది. 2 ఫ్లైఓవర్లు ఓపెన్ చేస్తారు ఈవినింగ్ టైం. పీక్ అవర్ లో ఇది బాగుంది కదా. ఇటు రోడ్డు, ఇక్కడ ఒక లేన్ వాడుతున్నారు. డైవర్ట్ పోలీసు వాడు అక్కడ ఉండి డైవర్ట్ చేస్తుంది. చూడండి, ఇంకా ఇక్కడ వాళ్ళు రైట్ సైడ్ ఉన్న వాళ్ళు అయితే ఆ 2 లేన్లోనే వాడుతున్నారు, ఎందుకంటే ట్రాఫిక్ తక్కువ ఉంది కాబట్టి. ఇక్కడ తెలుగు పాట వినపడుతుంది, మన తెలుగులో ఉన్నట్లున్నారు. అండ్ ఘోరం అయితే ఘోరంగా ఉంది. ఈ రైల్వే స్టేషన్ కి షార్ట్ కట్ చూపెట్టింది అనమాట. ఒక 600 మీటర్స్ దూరం ఏం లేదు, నడుచుకుంటే పోదాం అని చెప్పేసి వెళ్తున్నా. భయంకరంగా అయితే భయంకరంగా ఉంది. నాకున్న లైఫ్ వీళ్ళని కంపేర్ చేసుకుంటే బెటర్. చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయి. అందరు ఇరికి కూర్చున్నారు, కానీ బళ్ళు మాత్రం మంచిగానే ఉన్నాయి కింద. ఇక్కడే ఆఫీసులు, ఇక్కడే బిజినెస్, అన్ని ఇక్కడనే ఉన్నాయి. రైల్వే స్టేషన్ ఏమో అక్కడ ఎక్కి, ఈ ఇండ్ల మధ్యలో చిన్న రైల్వే స్టేషన్. ఫైనల్లీ మళ్ళీ బ్యాక్ టు స్టేషన్, మస్జిద్ స్టేషన్. ఇక్కడ చాలా ట్రాక్స్ ఉన్నాయి, ఏ ట్రాక్ ఎక్కాలనేది కూడా అర్థమైతలేదు. మన బ్రో ఎక్కడొస్తాడు అనేది కూడా తెలియదు. సిఎంఎస్టీకి అయితే వెళ్ళాలి, ఛత్రపతి శివాజీ టర్మినస్. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ అంట, దగ్గరే ఉంది. డిటైన్ స్టేషన్ అంట, అది హార్బర్ లైన్ లో. దాని తర్వాత రోడ్డు, దాని పక్కనే సముద్రం ఉంటుందంట. ఫైనల్లీ కనుక్కొని కిందికైతే వచ్చేసినాము. పోయి ఒక చోట కూర్చుందాం. ఈ రూట్ లో వస్తాయంట ట్రైన్లు. ఇప్పుడు వస్తాయి, ఇక్కడ వస్తాయి, ఎటు వస్తాయో తెలియదు. ట్రైన్ అయితే వస్తుంది. ట్రైన్ టికెట్ ఏడో తీసుకోవాలి అర్థమైతలేదు. ఎక్కడమే లేడీస్ బోగిలు ఎక్కిన, అదే హైలైట్. ఇది ఫస్ట్ క్లాస్ అంట. ఈడెక్కొద్దంటే ఆడెక్కొద్దంట. ఆడ పోవాలంటే మొత్తం గ్రిల్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే నెక్స్ట్ స్టాప్ లాస్ట్ స్టాప్ అంట. ఎవరు పట్టుకోకపోతే మంచిది, పట్టుకుంటే ఫైన్ కట్టాల్సింది. ఇంకేం చేయలేం. ఛత్రపతి శివాజీ టర్మినస్ వచ్చేసినాము. పక్కనే ఉంది, 2 కిలోమీటర్లు కూడా లేదు, నడుచుకుంటూ రావచ్చు. ఇంకా హైలైట్ ఏంటంటే నేను టికెట్ తీసుకోకుండా ఎక్కిన. ఇక్కడ పట్టుకుంటే ఉంటుంది అది కథ. మనోడు ఫోన్లో బుక్ చేస్తా అన్నాడు, ఎక్కినప్పుడేమో బుక్ కాలే. అది పట్టుకుంటే దోలు తీరిపోతుంది గట్టిగానే. మా బ్రో అయితే వచ్చేసిండు ఇక్కడికి. ఏ బ్రో, వైజాగ్ వాళ్ళు కింద కమెంట్ వేసుకోండి, గట్టిగా కమెంట్ వేసుకుంటే సెట్ అవుతుంది. అండ్ ప్రెసెంట్ అయితే ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిస్తాం బయటికి వెళ్ళి. దాని తర్వాత మీకు బ్లాగ్ వస్తూనే ఉంటుంది. నాకు తెలియకుండానే 1 కిలోమీటర్ దూరం అయితే నడుచుకుంటూ వచ్చినాము. ప్రెసెంట్ అయితే ఇక్కడ పక్కన కనిపిస్తుందా
బెస్ట్ బస్సులు పైన ఎక్కువ ప్రైస్ ఉంటుందంట, కింద తక్కువ ప్రైస్ ఉంటుందంట. ఏదో దగ్గర కూర్చొని మంచిగా వీడియో అయితే తీద్దాము. ప్రజెంట్ అయితే ఇదే ఎగ్జిట్, ఇడెక్కి ఒక రౌండ్ వేద్దాం. లండన్ బస్ చూడు ఫ్రెష్గా వస్తుంది. రన్నింగ్ ఎక్కడికి వెళ్తుంది? మహారాజ్ స్టేషన్ సే బక్వాడే ఆగరా, ఏదది? ఛత్రపతి శివాజీ టు మహారాజ్ టర్మినస్ టు ఏ ఊరు అది? బ్యాక్ బే డిపో అంట. మ్యాక్స్ అన్ని ఎలక్ట్రిక్ బస్సులే ఉన్నాయి, డబల్ బస్సు కూడా ఉన్నాయి, సింగిల్ బస్సు లేయర్ బస్సులు కూడా ఉన్నాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ క్యూ లైన్ నిలబడేది భలే అనిపిస్తుంది నాకు, మంచిగా అనిపిస్తుంది. గొడవ పడకుండా ప్రశాంతంగా ఉంటుంది. ముందు వచ్చిన వాడికి సీటు, లాస్ట్ వచ్చిన వాడికి. పాప కోసమా? ఎక్కడ? పాపతో నా బాబు ఉన్నాడు. బాబు చంద్రబాబు కాదు. మనం డబుల్ బస్ ఎక్దాం. ఏమో సబర్ కఫల్ మీట్ అవుతాయి డబుల్ బస్ లో, ఇంకా మంచి అమ్మాయి ఉంటదేమో. లేదంటే నెక్స్ట్ బస్ కన్నా సీట్ దొరికే క్యూలో ఉంటాం కదా మనం, టెన్షన్ లేకుండా. కన్నా నాకు ఇది లైన్ క్యూ లైన్ లో నిలబడేది మంచిగా అనిపిస్తుంది. దర్శనం లాగా క్యూలో నిలబడమని చెప్పాడు, సో మనం నిలబడాలి ఇప్పుడు. మొత్తం ఎలక్ట్రిక్ బస్సు విత్ ఏసీ, పైన అయితే ఖాళీగా ఉంది. పైనకి వెళ్ళి కూర్చుందాం ముందర. కూర్చున్న బస్సు ఈ ఫ్రంట్ చూస్తున్నారా, అలాంటి బస్సే. ప్రజెంట్ అయితే ఫ్రంట్ నుంచి ఇట్లా డ్రైవింగ్ వ్యూ పాయింట్ వస్తుంది పైన డెక్కర్లో. ఇద్దరికి కలిపి 12 రూపీస్ టికెట్. మేము ఒక్కరికి 12 అనుకున్నాము. ఏసీ బస్సులో 12 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. నాకు తెలుసు అటు ఇటు తిరిగి ఆ ఎడ్జ్లో దిగి ఆ దిగిపోండి అంటేమో 12 రూపాయలే తీసుకున్నాడు. డౌటే అది ఆ విషయంలో. ప్రెజెంట్ అయితే వెళ్తున్నాం మెరిన్ డ్రైవ్ సైడ్. మెరైన్ డ్రైవ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ దిగి కొంచెం అటు ఇటు తిరుగుడే. ఎవరైనా సాయంత్రం పొద్దున్న వస్తారు, మేము చూడు మధ్యాహ్నం వచ్చినాం. ఓకే, दिखने में लंदन जैसा है. बॉडी उधर का है, इंजन इधर का है. इधर का ही है, कॉपी किया बॉडी उधर का. ప్రస్తుతానికి అయితే బస్సు అయితే దిగిపోయినా, అది అశోక్ లేలాండ్ బస్సు. నేను అసలుకి ఏమనుకున్నా అంటే ఏదో పెద్ద బస్సు ఏదో అనుకున్నా కానీ, లండన్ బస్సు అనుకున్నా కానీ డిజైన్ ఒకటి లండన్, బస్ ఏమో అశోక్ లేలాండే. అండ్ మనోడు ఏమంటుందంటే డ్రైవర్ సీట్ దగ్గర ఏసీ పెట్టలేదు, డ్రైవర్కి వాల్యూనే లేదని చెప్తున్నాడు. అవును, ఇండియాలో వాల్యూ లేదు, అమెరికాలో కెనడాలో మంచి వాల్యూ ఉంటుంది అని అయితే నేను చెప్పిన. ప్రెసెంట్ అయితే రోడ్ క్రాస్ అయ్యి మెరైన్ డ్రైవ్ సైడ్ అయితే వెళ్దాం. ఫైనల్లీ మెరైన్ డ్రైవ్ దగ్గరికి వచ్చినాము. ఇది మ్యాటర్ మొత్తం చూడండి, కంపు కొడుతుంది. ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా, కొంచెం వాటర్ లెవెల్ తగ్గిపోతాయి ఇక్కడ. లేకుంటే ఈ వరకు ఉంటాయి వాటర్, ఈ ఏరియా వరకు. ఏది ఇది? ట్రైడెంట్ అంట. ఇవన్నీ పాత హోటల్స్ జమానావి. ఇదేమో ఎయిర్ ఇండియానా? ఎయిర్ ఇండియా ముందరనే ఉన్నాము మనం. ఇది మ్యాటర్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఎండ అయితే భారీగా ఉంది, మామూలుగా లేదు ఎండ. ప్రెసెంట్ అయితే మళ్ళీ మేము ముంబై సెంట్రల్ స్టేషన్కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా మేము ప్లాన్ ఏముంది అంటే గేట్ ఆఫ్ ఇండియాకి వెళ్దాం అనుకున్నాం, కానీ లాస్ట్ మూమెంట్ మనకు ఛాన్స్ దొరకలేదు. ఫుల్ వేడి ఉంది, ప్లస్ వెహికల్స్ కూడా మాకు దొరకలేదు అన్నమాట, బస్సులు కూడా దొరకలేదు. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాం కానీ టైం మొత్తం అటు వేస్ట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా స్టేషన్కి అయితే వెళ్తున్నాం. మనకు బ్రోక్ కూడా అయిపోయింది కథ. ఎండ అయితే భారీగా ఉంది. రాత్రి ఎంత వెదర్స్ బాగుంటేనో మార్నింగ్ అంత భయంకరంగా ఉంది. ఓ నవీన్, సెటిల్ అయిపో నవీన్, ఒక కంపెనీ ముంబైలో అయిపో, పెద్ద డాన్ అయిపో. ఆంధ్ర వాళ్ళ సినిమాలో ఎన్టీఆర్ లాగా. ఏమన్నా నీకు డాన్ ప్రాబ్లం వస్తే నీ కొడుకుని నాకు ఇచ్చేసి, నేను చూసుకుంటా హైదరాబాద్లో సేవ్గా. ఏమంటావు?
మొత్తం ఇదైపోవాలా. ఆంధ్ర వాళ్ళ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చినప్పుడు ఏం రాదు, హిందీ రాదు. నువ్వు కూడా ఈడొచ్చి హిందీ మరాఠీ అన్ని కలిపి మిక్స్ కొట్టేసి. ముంబై సెంట్రల్ స్టేషన్కి అయితే వచ్చేసినాము. ఇంటికి కనిపిస్తుందా, ఇదే ముంబై సెంట్రల్ స్టేషన్. ప్రెసెంట్ అయితే స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్నా. అండ్ ట్రైన్ వచ్చేసి 2:30కి అయితే వెళ్తుంది. అప్పటి వరకు ఇక్కడ ఏడన్నా ఫుడ్ తిని మనోడు తానేకి వెళ్ళిపోతాడు, నేనేమో అహ్మదాబాద్కి వెళ్ళిపోతా. ఇది ప్లాన్. ప్రెసెంట్ అయితే ఫుడ్ వేయడం మంచిగా దొరుకుతుందో వెతుకుదాం. ఇది ఒక పెద్ద టాస్క్ అయింది వెతకడం. స్టేషన్ చాలా మంది అడుగుతూ ఉంటే వచ్చిన అందరూ కల్పన వెజ్ రెస్టారెంట్ అన్నారు. ఒకసారి లోపల పోయి ఏం దొరుకుతుందో తిని ఎట్లుందో కూడా చెప్దాం. మేమేమో కర్రీస్ ఇచ్చారు, క్యాబేజ్ ఒకటి, ఆలు ఒకటి, కుర్మా ఒకటి. ఇది పెరిగి ఇచ్చారు అనమాట. పెరిగి అయితే నేను రివర్స్ ఇచ్చిన, నేను తినాను కాబట్టి. చపాతీ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. రైస్ కూడా ఇస్తారు దీంట్లో. ప్రెసెంట్ అయితే తిందాం. మన్సూరా బాబు ఎంత ఎక్కువ తీసుకొచ్చాను చూడండి. పులావ్ కూడా. ఫుడ్ అయితే అనుకున్నంత మంచిగా అయితే లేదు. ప్రెసెంట్ అయితే మళ్ళీ నేను స్టేషన్కి వెళ్తున్నా. 2:30కి అయితే ట్రైన్ స్టార్ట్ అవుతుంది. అండ్ మన బ్రో వచ్చేసి వెళ్ళిపోయిండు అనమాట. సడన్గా అర్జెంట్ వర్క్ ఉందని చెప్పేసి మళ్ళీ తానే వెళ్ళిపోయాడు. ఆయన తీయడం మర్చిపోయారు, తినే మూమెంట్లో వెళ్ళిపోయాడు అనమాట. ప్రెసెంట్ మళ్ళీ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ మిగతాది మాట్లాడుతున్నాం.